అనేకమైన ప్రభుత్వాలు, అనేకమైన పరిపాలకులు దేశంలో, రాష్ట్రంలో మారుతూ పరిపాలిస్తూ వచ్చారు. 1947 ఆగస్టు 15వ తారీఖున మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యం, దానికి ముందు జరిగిన ఉద్యమాలు ఎందుకు జరిగినాయి, భారత ప్రజలు ఎన్ని అవమానాలకు గురయ్యారు, ఎంత దోపిడీకి గురయ్యారు, భారతీయ సంపద అంతా ఎలా తరలి వెళ్ళిపోయింది, ఎందుకు స్వతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచింది, అనేకమైన బలిదానాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చినాయి, తద్వారా మనం సాధించుకున్న విజయం అంటే బ్రిటిష్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారతావనిని అనేక మంది వారి యొక్క త్యాగఫలంతో, వారి ఉద్యమ స్ఫూర్తితో, భారతదేశం మీద ఉన్న అవిభాజ్యమైన ప్రేమతో స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం, విజయం సాధించాం. ఆ రోజుకి 1947 ఆగస్టు 15 నాటికి బ్రిటిష్ యొక్క చట్టాలు అమల్లో ఉన్నాయి. కేవలం మనకు స్వాతంత్ర్యం లభించింది, మన చేతిలో దేశం ఇచ్చింది. అప్పుడు పెద్దలందరూ కలిసి ఓ రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకోవటం, ఆ కమిటీ రచించిన రాజ్యాంగం యొక్క బాధ్యతని పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్కు అప్పచెప్పటం, వారి ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగ కమిటీని వారి నేతృత్వంలో జరగటం, 1949వ సంవత్సరం నవంబరు 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం యొక్క ప్రతిని కమిటీకి అందజేయటం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు భారత రాజ్యాంగం కొన్ని సవరణలు చేసుకుంటూ అవసరమైన అమెండ్మెంట్లు చేస్తూ వచ్చాం. చాలా సంతోషం, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. కానీ బ్రిటిష్ పరిపాలనలో ఉన్న అవకతవకలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యాకాండలు, జైల్లో స్వాతంత్ర సమరయోధులను జైల్లో పెట్టి బాగా కొట్టి అవమానపరిచి దేశ బహిష్కరణ విధించిన సందర్భాలు మనం చూస్తే, ఎన్ని అవమానాలు పొందినా ఒక్క స్వాతంత్ర్యం అనే ఒక్క ఉద్యమ విజయంతో అందరూ కూడా చాలా సంతోషించి అనుకున్న దాన్ని లక్ష్యం సాధించామని భావించారు. ఆ స్వాతంత్ర్యం సంపాదించుకున్న నాటికి లేదా ఈ రోజుకు కూడా భారతదేశంలో భిన్నమైన కులాలు, భిన్నమైన మతాలు, భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన సాంప్రదాయాలు, భిన్నమైన ఆహారపు అలవాట్లు, భిన్నమైన సాంప్రదాయాలు, ఇన్ని విభిన్నమైన సాంప్రదాయాల, భాషల, ప్రాంతాల కలయికే స్వతంత్ర భారతదేశం. ఇలాంటి స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగ రచన జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో అన్ని ప్రాంతాలకు సమానమైన న్యాయం జరగాలని, అన్ని కులాలకు సమానమైన రాజ్యాంగపరమైన హక్కులు లభించాలని, ప్రతి ఒక్కరూ చదువుకునే హక్కు ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కు ఉండాలని, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉండాలని, ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉందని మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది. మరి ఆనాడే అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉండినప్పటికీ, అనేకమైనటువంటి ఒత్తిళ్లు ఉండినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడి యొక్క రచనల్లోని ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను మనం తీక్షణంగా గమనిస్తే ఎక్కడా కూడా రాజులకు, ప్రభువులకు రాజ్యాంగంలో ప్రవేశం లేదు, రాచరికానికి రాజ్యాంగంలో ప్రవేశం లేదు, రాజులాగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రవర్తించడానికి ఏ మాత్రమును ప్రవేశం లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక పితగా, రాజ్యాంగ పితగా, రాజ్యాంగ రచన పితగా, ఈ దేశానికి దిక్తూచిని ఇచ్చిన ఒక మహానుభావుడుగా
ఒక దార్శనికుడుగా, ఒక రాజకీయవేత్తగా, ఒక మేధావిగా ఇతర దేశాల్లో వారి విగ్రహాన్ని పెట్టించే అంత గౌరవాన్ని సంపాదించుకున్న అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మనం ఎంతవరకు ఈ రోజున ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్నాం, ఈ దేశంలో అమలు పరుస్తున్నాం. కుల మత వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా మన రాజ్యాంగం ఉంటే ఇప్పటికీ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను హింస పెడుతున్న రాజ్యాధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవమని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నంత మాత్రాన మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు కాదు. ఓ పక్కనేమో ప్రజలచే ఎన్నుకోబడిన మీరు అనగా మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క జీవన విధానానికి, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కుని అనగా వాక్ స్వాతంత్ర్యాన్ని, జీవించే హక్కుని లేదా భావ ప్రకటనా స్వేచ్ఛని మీరు ఉక్కుపాదం పెట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో అణగదొక్కుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు మీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం నడపాల్సిన మన ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలోకి మార్చి ఏ మాత్రం సిగ్గు లేకుండా, ఏ మాత్రం బిడియం లేకుండా, ఒక్క అణువంతైనా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించకుండా నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరుస్తాను, మీకు చేతనైంది చేసుకోండి అని ప్రకటించిన మొట్టమొదటి ప్రజాస్వామ్య నాయకులు మీరే. అక్రమ కేసులు నువ్వు పెట్టలేకపోతే నువ్వు దిగిపోమని ఒక దళిత హోంమంత్రికి చెంది కూడా మీరే. అంటే దళిత హోంమంత్రి గారైన మా ఆడబిడ్డని నీకు చేత కావటం లేదు, నువ్వు ఎదురు పార్టీని భయపెట్టలేకపోతున్నావు, నువ్వు దిగిపోతే నేను ఎక్కుతాను, నేనైతే బాగా బ్రహ్మాండంగా కేసులు పెడతాను, నీ చేత కావట్లేదని ప్రకటించి కూడా నేను అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతానని చెప్పగలిగిన కూటమి నాయకులు మీరు. ఈ రోజున ఈ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. సోషల్ మీడియాలో అమాయకులైన బిడ్డలను, యువతులను భావ ప్రకటనను ప్రకటించినటువంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఉన్న ఈ రాజ్యంలో వారు ఉద్వేగభరితంగా పెట్టిన పోస్టులను మీరు తప్పుబట్టి అక్రమ కేసులు బనాయించి ఒకటి రెండు కాదండి, ఒక్కొక్కరిపైన 10 నుంచి 15 కేసులు బనాయించి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. మీరు పూర్తిగా విఫలం చెందారు, సొంత పరిపాలన తెచ్చుకున్నారు. నీరజ్ చక్రవర్తి యొక్క పరిపాలన గుర్తు చేస్తుంది మీ పరిపాలన, మీ విధానము, మీ యొక్క ఆలోచన విధానం. నియంతలు ఎలాగైతే ఆలోచించారో ఆ నియంతల యొక్క ఆలోచన విధానానికి సరిగ్గా మీ పరిపాలన కూడా దగ్గరగా ఉందని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలచే ఎన్నుకోబడిన మీరు, ప్రజల కోసం ఎన్నుకోబడిన మీరు, ప్రజల కోసం ఎన్నుకోబడిన మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులు చేయటం, రాష్ట్రం నుంచి తరిమివేయటం, అక్రమ కేసులు బనాయించి ఒక ఎంపీ స్థాయికి ఎదిగిన నందిగం సురేష్ లాంటి దళిత సోదరుణ్ణి ఈ రోజున అక్రమ కేసులు పెట్టి జైల్లో మగ్గిపోయేటట్టుగా చేసిన మీకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. మొండితోక జగన్మోహన్ రావు గారిని, మొండితోక అరుణ్ గారిని ఎక్కడో జరిగిన ఒక అల్లరి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఆ కార్యక్రమానికి బాధ్యులుగా ఓ దళిత నాయకులైన ఒక డాక్టర్ ప్రొఫెషన్లో నుంచి
అత్యున్నతమైన విలువలు కలిగిన ఆ కుటుంబాన్ని ఈ రోజున భయభ్రాంతులు చేశారు, వాళ్ళు పారిపోయేటట్టు చేశారు. ఈ పాపం ఊరికే పోదు. ఇన్ని చేస్తూ ఓ నందిగం సురేష్, ఓ మొండితో ఒక జగన్మోహన్ రావు, ఓ మొండితో ఒక అరుణ్ గారు ఇలాంటి దళిత నాయకత్వాల మీద దాడి చేస్తూ, మరోపక్క మీరే ఇచ్చిన హోంమంత్రి గారికి పరిపాలించడం రాదని మీ ఉప ముఖ్యమంత్రి అంటే కళ్ళప్పగించి చూసిన చంద్రబాబు నాయుడు గారికి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో అత్యధికమైన లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గం వాళ్ళు అయినప్పుడు, బలహీన వర్గాల వాళ్ళు అయినప్పుడు, మైనార్టీలు అయినప్పుడు, పెద్ద కులాల్లో పుట్టిన ఈబీసీ నేస్తం లబ్ధిదారులు అయినప్పుడు, కాపు నేస్తం లబ్ధిదారులు అయినప్పుడు, ఓ జాలర్కి, ఓ కుమ్మరికి, ఓ పాస్టర్ గారికి, ఒక ఇమాముకి, ఒక పూజారికి ఇచ్చిన ప్రతి ఒక్క డబ్బుని ఈ రోజు ఆపిన మీకు, అనగా రాజ్యంలో సమానమైన రాజ్యాంగ హక్కులు, బ్రతికే హక్కు ఉన్న ఆ పౌరుడికి గత ప్రభుత్వం ఇచ్చిన ఫలాలను అందకుండా చేసిన మీకు ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఎవరిచ్చారు? మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం. మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక్క ఇంట్లో ₹1,00,000, ₹1,70,000, ₹2,00,000, ₹3,00,000, ₹8,00,000 వచ్చిన ఓ ఇంటిని నేను గడప గడప కార్యక్రమంలో చూశాను. ఈ రోజు నా కుటుంబాలన్నీ బజార్ను పడినాయి. చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు శక్తి, రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ ప్రజలకు డీబీటీ సిస్టమ్ ద్వారా ఇంట్లో వెలువెల్లాడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం బటన్ నొక్కి డబ్బులు వేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి నిరంతరం కొనుగోలు చేస్తూనే వచ్చారు. అందుకే జీడిపి గ్రోత్ ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చింది. అవే కాదు, చిన్న బిడ్డలను అత్యాచారాలు చేస్తే, అన్యాయంగా అనుభవించి మర్డర్లు చేసి కనీసం శవాలు కూడా దొరకకుండా బయటకు పారేస్తే వాటి మీద కనీసం దృష్టి పెట్టని మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని 156 సీట్లు గెలుచుకున్న మీకు నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే భజన చేయటం తప్పించి మీకు వేరే మార్గం లేకుండా పోయింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన నైతిక విజయం ఈ రాష్ట్రంలో. ఇలాంటి అకృత్యాలు చేసిన మీకు ఏ విధంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఉంది? అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు. ఏ కేసు మీద అరెస్ట్ చేశారు? ఎందుకు స్టేషన్ మీద తెచ్చారు? కారణం ఏమిటి? ఓకే, నా మీద కేసు ఫైల్ అయితే ఎవరిపై కేసు పెట్టారు? ఆ కేసు పెట్టిన వివరాలు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అంటే పోలీస్ స్టేషన్లో పట్టించుకునే నాదుడు లేడు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కలిగిన భయంతో చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమి ప్రభుత్వానికి ఓ అభద్రత వైరస్ పట్టుకుంది. తొలి 5 నెలల్లోనే పట్టుకుంది. అంటే నీ గెలుపులో ఏదో తేడా ఉంది. మీ గెలుపులో ఖచ్చితంగా తేడా ఉంది. మీరే గమనించమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం గెలిచుంటే 156 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు, 21 మంది జనసేన ఎమ్మెల్యేలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక్క 11 మందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంత వికృతమైన దాడి మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు చేయవలసి వస్తుంది? ఎందుకు చేస్తున్నారు అని అంటే మీరు రాజ్యాంగ పరంగా గెలవలేదు, కేవలం టెక్నికల్ గా ఈవీఎంలను అడ్డం పెట్టుకుని గెలిచినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేము వేసిన ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళి చెప్పి అడుగుతున్నారు. 56% కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఈ రోజున ప్రజలు ఇచ్చారా, ఈవీఎం ఇచ్చిందా అని ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఓకే, మీకు నిజంగానే 56% ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పుడు శుభం తెలియని పిల్లలు ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ కుటుంబాల జోలు ఎందుకు వెళ్తున్నారండి? మీకు 56% పర్సెంటేజ్ ఉందిగా, ప్రజల తీర్పు మ్యాండేట్ బ్రహ్మాండంగా వచ్చిందిగా. అంటే నీ గెలుపులో
నీకేం జరిగిందో నీకు తెలుసు. అందుకే ఈ రోజున ఈ రాజ్యాంగం రీకాల్ చేసుకునే హక్కు ఉండాలి. ప్రజల యొక్క తీర్పుని రీకాల్ చేసే హక్కు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి భయం ఉంటుందని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఒక్క ప్రజలు తాగిందండి మీ భయం? ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కేసులు బనాయిస్తారా? సర్వీసులో ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేయని ఐఏఎస్లు ఐపీఎస్లను కేసులు పాలు చేసి భయభ్రాంతులు చేసిన చరిత్ర మీదని సందర్భంగా మనవి చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యోగులను హింస పెడతారా? ట్రాన్స్ఫర్లు చేసి భయపెడతారా? ఇదేనా రాజ్యాంగం అంటే? ఇన్ని అకృత్యాలు చేస్తూ ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, ఓ ప్రభుత్వ ఉద్యోగిని పార్టీల పేరుతో హింస పెట్టే మీకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. ఓ రాష్ట్ర స్థాయి నుంచి చిట్ట చివరి గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం. మరి ఎందుకంటే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండకూడదని మీ కుట్ర, ప్రశ్నించేవాడే ఉండకూడదని మీ కుట్ర, ప్రశ్నించేవాడిని ఏదో ఒక విధంగా భయపెట్టి ఆపేయాలని మీ కుట్రగా మేము అభివర్ణిస్తూ, ముఖ్యంగా మీ దాడి సోషల్ మీడియా మీద జరుగుతుంది, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద జరుగుతుంది, సజ్జల భార్గవని టార్గెట్ చేసి జరుగుతుంది. ఎందుకండి మీరు పెట్టలేదండి పోస్టులు? స్వయాన మీరే, నారా చంద్రబాబు నాయుడు గారే ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే మాట మీరు అన్నది నిజం కాదా? మీ మీద ఎన్ని కేసులు పెట్టాలండి ఇప్పుడు? స్వయంగా నారా లోకేష్ గారి అరేవరని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనలేదా? మీ మీద ఎన్ని కేసులు పెట్టాలండి? పూర్తిగా అభద్రతా భావంతో ఉన్న మీరు భావ ప్రకటన స్వేచ్ఛని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. ఏ స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, బ్రతికే హక్కు లేదు. ప్రభుత్వం నుంచి నాకు రావాల్సిన హక్కులు ఒక్కటి కూడా నువ్వు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ తీసేసావు. నువ్వు ఇస్తానన్న ఈ రోజు వరకు దిక్కులేదు. మా నోట్లో దుమ్ము కొట్టి, మా బతుకులను చిన్నాభిన్నం చేసి, మా బిడ్డల చదువులను అందరినీ ద్రాక్షాలుగా చేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలో ప్రాథమిక హక్కులలో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఉండినప్పుడు నా బిడ్డలు ఎందుకు చదువుకోలేకపోతున్నారని చెప్పి అడుగుతున్నాం. నన్ను చదువుకోనికుండా నీకు రాజ్యాంగ రక్షణ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడం చేతగాని మీరు, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన మోతేసిన మీరు, 108 ఆపేసిన మీరు, మెడికల్ కాలేజీలు ఆపేసిన మీరు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఆపేసిన మీరు, రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం. నన్ను బ్రతకనివ్వవు, నన్ను మాట్లాడనివ్వవు, నన్ను ఇల్లు కట్టుకోనివ్వవు, నా పిల్లలను చదువుకోనివ్వవు, నా బిడ్డలు విదేశీ విద్యను కలగనివ్వవు, నాకు పెన్షన్ రాదు, నేను ఉద్యోగస్తున్నైతే నన్ను ఉద్యోగంలో హింస పెడతావు, నేను దళిత హోంమంత్రి స్థాయికి ఎదిగినా నాలో ఇంకా నీకు కులం కనపడుతుందంటే నీ ఒంటి నిండా, నీ పార్టీ నిండా నీకు అహంకారం పూర్తిగా పైకి పెరిగిపోయి ఈ రోజున మళ్ళీ కుర్చీ వేసుకొని పూలు దండలేసి బాబాసాహెబ్ అంబేద్కర్కి మీరు పూల దండలు వేసినంత మాత్రాన మీరు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు మీకు పూర్తిగా పోయిందని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం. మేమేం అడగటం లేదు, ఇవన్నీ అకృత్యాలు ఆపమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పోటీ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని మీరు అనుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలోని సామాన్యుల బ్రతుకులను మార్చమని చెప్పి అడుగుతున్నాం. అందరికీ అందాల్సిన విద్యని డబ్బులు కొనుక్కొని చదువుకునే స్థాయికి దిగజార్చిన మీ రాజకీయం మార్చమని చెప్పి అడుగుతున్నాం. అందరికీ బ్రతకనిచ్చే బ్రతకనివ్వమని చెప్పి అడుగుతున్నాం. అందరికీ ఇల్లు ఇవ్వమని అడుగుతున్నాం. అందరికీ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం. ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ బుద్ధిమని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు చెప్పిన డిమాండ్లే. మహిళలకు ఉచితమైన బస్సు ప్రయాణం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం.
తల్లికి వందనం పేరుతో మీరు ప్రకటించిన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న వారికి 15,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 40 ఏళ్ళు తక్షణం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. అది రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేటప్పుడు, ప్రజాస్వామ్యంలో గెలవాలని నువ్వు అనుకున్నప్పుడు నాకు ఎన్ని హామీలు ఇచ్చావో ఆ హామీలన్నీ నీకు గుర్తు చేస్తూనే ఉంటాం. నువ్వు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని సందర్భంగా నేను మనవి చేస్తూ, బ్రిటిష్ పరిపాలన గుర్తు చేశారు మీరు. అంటే నిర్బంధం, అక్రమ కేసులు, పోలీసులచే కొట్టించటం, నిర్బంధించటం, భయభ్రాంతులు చేయటం, ఇంట్లోంచి తరివేయటం, రాష్ట్రంలోకి రానికుండా చేయటం, ఇదంతా కూడా బ్రిటిషర్స్ చేయబట్టి తిరుగుబాటు వచ్చింది. మేమేం అడగటం లేదు. ఇంత దుర్మార్గులైన పరిపాలనలు వస్తారని ఆ రోజున బాబాసాహెబ్ ఊహించలేకపోయాడు. బాబాసాహెబ్ రచించిన రోజు నాటికి అందరం భారతీయులమని, బ్రిటిషర్స్ పోతే అంతకన్నా మెరుగైన పరిపాలన వచ్చిందని, వారికన్నా మంచి చదివిస్తారని, వారికన్నా మంచి అంగళాలు పెడతారని, వారికన్నా సుపరిపాలన ఇస్తారని ఆశపడిన ప్రజాస్వామ్య వాదులందరూ ఈ రోజున తలదించుకొని సిగ్గుపడుతున్నారని చెప్పి మనం చేస్తున్నాం. నువ్వు చేసే అకృత్యాలు, నీ రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఈ రోజున గమనించుకోమని. ఎందుకండి బ్యాలెట్లు అమెరికాలో ఇప్పుడు బ్యాలెట్లు లేవా? అమెరికాలో ఏంటి, పాశ్చాత్య దేశాల్లోనే బ్యాలెట్తో ఎన్నికలు జరుగుతుంటే ఇండియాలో మాత్రం ఈవీఎంలతో ఎలక్షన్ జరుగుతుంది. ఏం సాధించారు ఏపీలో అంటే ఒక అక్రమ కేసు, ఒక ఈవీఎం విజయం. ఏమీ లేవు, ఇంకా మనకేం కనపడట్లా. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అసలు రాజ్యాంగం పోయి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలోకి తెచ్చారని ఇదే ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తూ ఈ 75వ రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరిని, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరిని, రాజ్యాంగాన్ని నమ్మే ప్రతి ఒక్కరిని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిమానులందరినీ, సమాజ ప్రేమికులను, సమాజంలో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు బాగా ఎదగాలని కోరుకునే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాం. అందరం ఉద్యమించాల్సిన సమయం వచ్చేసింది. దేనికో తెలుసా అండి? రాజ్యాంగ పరిరక్షణ కోసం. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ రోజున స్వతంత్రాన్ని సాధించుకోవడం కోసం ఎన్ని రకాల ఉద్యమాలు చేశామో, ఈ రోజున ఆ స్వతంత్ర ఉద్యమాన్ని పోలిన ఓ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మళ్లీ తిరిగి ఈ నిరంకుశ ప్రభుత్వం పైన పోరాడాల్సిన సమయం వచ్చిందని, నిరంతర పోరాటాలకు సిద్ధం కమ్మని, పోరాడితే పోయేదే లేదు, విజయం సాధించి తీరుతామని, మళ్లీ ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఆనాడు పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన కోరుకుంటున్న ప్రజల కోసం, ఆ పేదవాడి కోసం, ఆ దళితుల కోసం, ఆ బీసీల కోసం, ఆ మైనార్టీల కోసం, ఆ ఎస్టీల కోసం, హలో రామచంద్రాన్ని ఎక్కడ కునారెలుతున్న గడ్డి మీద పడుకున్న కటిక పేదరికంలో ఉన్న ముసలి ముతకల కోసం మళ్ళీ సుపరిపాలన రావాలి. రాజ్యాంగం ప్రచురాలి, రాజ్యాంగం ఉత్తేజభరితంగా ఉండాలి. రాజ్యాంగంలో అనేకమైన హక్కులు కలిగిన ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ జీవించే హక్కు, మాట్లాడే హక్కు, బ్రతికే హక్కు ఇచ్చి తీరాల్సిందని చెప్పంటూ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిబంధనలు పెట్టినా, ఎన్ని గుండాగిరి చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేసినా, ఎన్ని కార్యాలయాలను పగలగొట్టినా మేము మాత్రం ఆగేది లేదని, నువ్వు చెప్పిన ప్రతి హామీని నువ్వు నెరవేర్చి తీరాల్సిందేనని, నువ్వు నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో ఉన్న హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రకటిస్తూ రేపొద్దున మునుముందు అనేకమైన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ఫూర్తిని నిర్వహించడం కోసం, రాజ్యాంగంలో ఉన్న హక్కులను తెలపడం కోసం అవగాహన సదస్సులు పెట్టబోతున్నామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.